హలో హలో స్వీట్ హార్ట్స్. సో మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళి వినాయక చవితి 3 days ఉన్నది. హాలిడేస్ ఇచ్చినారు. సో థర్స్డే ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళిపోయాను. ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడైతే ఇప్పుడే రావడం. ఈరోజు మండే అవుతుందన్నమాట. సో మండే కూడా క్లాస్ ఉండింది. బట్ మండే నేను పొద్దున్న రావాల్సింది, అసలు ఒక్క సీట్ కూడా లేదు. సో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్లానింగ్. సో మన ప్లానింగ్ చేసుకోలేదు. బికాజ్ మనకి సడన్గా చెప్పారు థర్స్డే వచ్చేసి ఇంకా 3 days లీవ్ అని చెప్పేశారు. నేను ఇంకా బుక్ చేద్దామంటే కూడా టికెట్ అస్సలు లేవు. సో నో బస్సెస్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఏదో ఒక్క టైంలో లాస్ట్ సీట్ ఉంది. సో అలాంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలాంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే వచ్చేసాను. మా జేఎస్ ప్యాలెస్లో వచ్చేసి అమెజాన్ జాబ్స్ ఇచ్చేసి దాంట్లో వచ్చేసి అప్లై చేయమని చెప్పారు. సో నేను దానికోసం అయితే కూర్చున్నాను. సో ఫుడ్ ఇంకా తినలేదు. ఇదైతే ఫుడ్ అనమాట. ఎగ్ రైస్ తెచ్చుకున్నాను. ఎగ్ రైస్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిన వెంటనే నా బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసాను. సో ఇప్పుడైతే అమెజాన్ అప్లై చేయాలి. సో మెస్సీగా ఉంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్లై చేసిన తర్వాత ఏమైనా చేద్దామని నా బియర్డ్ కూడా పెరిగిపోయింది. సో ఆ బియర్డ్ ఇంకా పెరిగిపోవడం వల్ల వచ్చి ఫస్ట్ ట్రిమ్ చేసి దాని తర్వాత వచ్చేసి నేను ఇంకా అంటే ఆన్ స్పాట్ అయితే మనము చేయాలంట. సో ఈరోజు అయితే ఎవరు లేరు. మనం ఈరోజు ఒంటరిగా ఏం జరగబోతుందో ఇంకా అక్కడ వచ్చేసి వాటర్ పెట్టాలి. అంటే ఇప్పుడు స్నానం చేయాలి చేయకూడదో అర్థం కావట్లేదు. బట్ హోప్ పైన అయితే వాటర్ అంటే స్నానానికి అంటే పైన వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, ఆరబెట్టాలి, తినాలి. సో దానికంటే ముందు అప్లై చేయాలి. సో ఏమవుతుందంటే చాలామందికి అంటే నేను పొద్దున అప్లై చేయలేదు, ఎందుకంటే మన దగ్గర ల్యాప్టాప్ లేదనమాట. అంటే ఈరోజే పంపించారు, అది ల్యాప్టాప్ లేదనమాట. సో రెజ్యూమ్ అడుగుతున్నారు. ఇప్పుడు రెజ్యూమ్ నేను అంటే కొన్ని జాబ్స్ ఉన్నాయో నేను చూపిస్తాను. ఆ జాబ్స్లో అయితే ఒక్కటే మంచిదంటే ఎంఎల్ అసోసియేట్. అవంతా అంతా మర్చిపోయాము, అది కాలేజీలో చేయిందంతా. ఇప్పుడు దానికి నేను జావా చదువుతూ ఉండేది. నేను ఇప్పుడు ఎంఎల్ అసోసియేట్గా నేను అప్లై చేశాను అనుకోండి, మళ్ళా ఫస్ట్ నుంచి పైథాన్ అన్ని చదువుకుంటూ రావాలి. ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చూడాలి, ఏవేవి వాడారో ఏం చేయాలో పెద్ద తలకాయ నొప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దానికి అప్లై చేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ నా ఫోటో కరెక్ట్గా ఉండాలి కాబట్టి నా బీడ్ అయితే క్లీన్ చేసేసాను. దాని తర్వాత వచ్చేసి నేను రెజ్యూమ్ బాగుండాలి కాబట్టి చేంజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ రెజ్యూమ్ చేంజ్ చేసి దాని తర్వాత వచ్చేసి ఇంకా సెకండ్ గైస్ హాట్స్పాట్ కావాలి కదా. సో మీరైతే ఒకసారి నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే జియో నేను చాలా రోజుల నుంచి అంటే జియోనే వాడుతున్నాను. నేను కొత్త ఫోన్ కొన్నప్పటి నుంచి నేను బీటెక్లో ఉన్నప్పటి నుంచి నేను జియోనే వాడుతున్నాను. ఎప్పుడు లేనిది చాలా వరస్ట్గా ఉంది నెట్వర్క్. ఒక లాంగ్ వీడియో నా బాధలంతా చెప్పుకుంటూ చేశాను. సో మనం అయితే ఇప్పుడు ఆన్ చేసాము. ఇప్పుడైతే అప్లై చేయాలి. సో ఆ లింక్ ఓపెన్ చేసి ఇంకా అంతా నేను డీటెయిల్స్ అంతా ఇచ్చి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్త నెట్ ఈరోజు ఎందుకు చాలా ఈ పాటకి వెళ్తున్నా. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, మామ్
మా నాన్న అడిగేస్తుంటాగా మా ఫ్యాన్స్ని అడిగేస్తుంటాలే అని. సో సూపర్గా ఉంది పాట అయితే. ఈరోజైతే రాజమౌళి సాంగ్స్ అన్నీ విన్నాను ఈ జర్నీలో. సో ప్రీవియస్ సాంగ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే ప్రీవియస్ సాంగ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే కొంచెం డబుల్ మీనింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడంతా పాన్ పాన్ అంటే పాన్ ఇండియా వరల్డ్ వైడ్ వెళ్ళేసరికి మా ఇంకా సూపర్గా అంటే మా అలాంటి ఏం లేకుండా సూపర్గా మీరు వినండి. మీరు ఆ, సిమ్ సింహాద్రి పాట ఒకసారి వినండి. సో నున్నగున్న మీసాలోడు ఈరోజు అయితే విన్నాను ఎలా అని. సో చాలా సాంగ్స్ ఉన్నాయి మనకు ముందే అలాంటివి. సో అంటే ఈరోజు విన్నాం కాబట్టి మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. నేనేం కరెక్ట్గా రాస్తానని కాదు, జస్ట్ లైక్ దట్ మీతో అలా. ఓకే. సో సీక్రెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లింక్ అయితే క్లిక్ చేసి ఇంకా దానికైతే వెళ్ళిపోయి ఒక్కొక్కటి చూద్దాము. కొంచెం భయంగానే ఉంది ఒకనే పడుకోవాలని, బట్ ఏం చేయలేము, ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి మనము కంప్లీట్ చేసి పడుకోవాలి. సో మీరు ఎప్పుడైనా ఒంటరిగా పడుకున్నారా అలా? అంటే చాలామంది పని చేసే వాళ్ళంతా ఇంకా వాళ్ళ ఇళ్ళల్లో అలానే పడుకుంటారు. ఇంకా బెంగళూరు అంతా సిటీస్లో అలవాటు చేసుకుందాం. కమాన్ గాయస్, ఏదో ఉత్సాహంలో వచ్చేసాం. ఎందుకంటే రేపు కన్ఫామ్ ఫస్ట్ క్లాస్కి అయితే మనం అటెండ్ అవ్వాలని. సో మా రూమ్మేట్స్ అయితే లేరు కాబట్టి కొంచెం ఇదిగానే ఉంది. సో వాళ్ళు ఉండింటే కాస్త బాగుండేది. చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు, మీకు చెప్పాను కదా. పైకి వెళ్ళి బట్టలు మళ్ళా ఈ డ్రెస్ కూడా చేంజ్ చేయాలి. ఈ డ్రెస్ని వచ్చిందే ఇప్పుడు ఫోటో కోసం నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. సో నడుస్తుంది వెబ్, అదనమాట. ఇలా ChatGPT ఓపెన్ చేద్దాం. మనకు కావాల్సిన డిస్క్రిప్షన్ అంతా మార్చాలి కదా. సో సామాగ్రి అంతా మార్చేసి, సో గాయస్ మనమైతే చాలా ప్రయత్నిస్తున్నాం అనమాట. సో మన జేస్పైరస్లో అయితే కోర్ జావా అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే కంప్లీట్ ఇంకా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. కానీ మనకైతే వచ్చు కూర్చుంటే చెప్పగలం వాట్ ఈజ్ వాట్ అని. సో మీరెవరైనా మనకు కాస్త విన్నపం, రెఫరల్స్ ఎక్కువ వర్క్ చేస్తున్నాయి, అందుకే నేను అడుగుతూ ఉండేది. చాలా అసలు మా ఫ్రెండ్స్ అంతా చాలామంది వచ్చేసి రిఫరల్స్ మీద వెళ్ళారనమాట. నేను మీలో కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. నౌకరీలో లింక్డ్ఇన్లో ఎన్ని అప్లై చేసినా మీకు లాస్ట్కి వచ్చే రిజల్ట్ ఏంది? మీరే చెప్పండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి నా. మీకు చాలా ఇంక్రెడిబుల్ స్ట్రెంగ్త్ అంతా ఉంది. మీకు టైం మా మీద ఇన్వెస్ట్ చేసినందుకు చాలా ధన్యవాదములు. నెక్స్ట్ క్యాండిడేట్ మీద వెళ్తున్నాం అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారండి. ఇప్పుడు కన్నా అలాంటి మెయిల్స్ రోజు నేను అప్లై చేస్తాను అంటే రోజు వాడదే పంపించాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అదే ఇంకా రెఫరల్స్ ఎక్కువ వర్క్ చేస్తున్నాయి. రెఫరల్స్ అంటే కంటెంట్ ఉండాలి కన్ఫామ్, మీ కాదన్ను. అంతా చదువుకొని అంతా దాని మీద ప్రాక్టీస్ చేసి ప్రోగ్రామింగ్ మళ్ళీ వచ్చేసి జావా మళ్ళీ వెబ్ మళ్ళీ SQL అలా దాని మీద అంతా వర్క్ చేసాం కాబట్టి నేను మీకు అడగగలుగుతున్నాను. డ్యాన్స్ అడిగి చెప్పేస్తా, నా ఫ్యాన్స్ అడిగి చెప్పేస్తా డే గరు 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 గరు. ఓకే.
సెలెక్ట్ అయితే చేసాము. సో సంథింగ్ మనం తెచ్చాం కదా, ఆ ఎగ్ రైస్లో వచ్చేసి సంథింగ్ నాన్సింగ్ స్మెల్ అయితే వస్తుంది. సో ఇదైతే ఎంఎల్ డేటా అసోసియేట్ విఎల్ఎం వచ్చేసి నేను అప్లై చేస్తున్నాను. సో దీనంతా కాపీ చేసుకొని ఇదైనా చేస్తున్నా అండి, కష్టపడుతున్నా కాస్త. కొంతమంది అయితే అలానే చేశారు. సో అదైతే ఎక్కువ మార్చాల్సిన అవసరం లేదు. అదైతే ఎక్కువ మార్చాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి కొన్ని అంతవరకు మీరు వెయిట్ చేయలేరు కాబట్టి నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత నేను వస్తాను నెక్స్ట్ గట్ట మీద. సో అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని మనము కరెక్ట్గా టైం అయితే ఇప్పుడు 1 అవుతుంది. 1కి అయితే ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. సో ఏవేవి ఫస్ట్ అప్లై చేయడం, బట్టల మెషిన్లో వేయడం, అది వచ్చేసి ఇంకా నెక్స్ట్ స్నానం చేయడం, అంటే బియర్డ్ తీసుకోవడం, స్నానం చేయడం, దాని తర్వాత ఇంకా బట్టలన్నీ ఆరేయడం. నేను ఒక్కడనే ఉన్నాను, కొంచెం భయంగానే ఉంది. సో ఇలా అయితే ఈరోజుకి కంప్లీట్ అయితే చేసేద్దాం. సో చూద్దాం, చాలాసేపు అయింది నేను బస్సులో వచ్చేటప్పుడు తీసుకునేది, ఏమవుతుందో. సో ఎవరు లేరు, సో వాళ్ళిద్దరు కూడా లేరు. సో మనమైతే ఈ మీల్ కంప్లీట్ చేసేసి మీతో అయితే కలుస్తాను. బాయ్.